ఇది కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిని గత పాలకులు చెయ్యని పనులన్నీ చేసి చేయనట్టుగా చేసి గ్రామ ప్రజలని రొయ్యపల్లి గ్రామ ప్రజలను అందరినీ మోసం చేసి మభ్యపెట్టి ఉన్న ప్రతి డబ్బు ప్రతి రూపాయి కాడికి వెళ్ళి గవర్నమెంట్ ఇచ్చినా వాళ్ళు తీసుకొని అయిన పనిని కాని పనిని అయినట్టుగా చూపించి ప్రజలను అందరినీ మోసం చేసి ఇంత దారుణంగా ఇప్పుడు రోడ్లు చూసినారు మీరు కూడా. ప్రజలందరూ స్వచ్ఛందంగా నాతోటి నిన్ను ఏకగ్రీయంగా గెలిపిద్దామని వచ్చి నాతోటి మంచిగా బాగా ఇంతమంది కూడా జనాలు మీరు కూడా చూసుంటారు. ఇంతమంది జనాలు నాతోటి స్వచ్ఛందంగా వచ్చి నన్ను ఓటేసి మంచిగా గెలిపిస్తామని నాది ఉంగరం గుర్తు. అందరికీ కూడా మంచిగా చెప్పినాము. అందరు మంచిగా మాతోటి ఉండి స్వచ్ఛందంగా ఓటేసి మనం గెలిపిస్తారని మేము కోరుకుంటున్నాం. నా పేరు పవన్ కుమార్. మాది రొయ్యపల్లి గ్రామ పంచాయతీ. గ్రామ పంచాయతీలో రొయ్యపల్లి మరియు అక్వంచగూడ 2 విలేజ్లు కలిసి ఉంటాయి. ముఖ్యంగా మేము గత కొన్ని సంవత్సరాల నుంచి కూడా ఈ అక్వంచగూడ గ్రామం చాలా వెనుకబడి ఉంది. రొయ్యపల్లిలో కూడా ఎలాంటి సీసీ రోడ్లు కానీ అండర్ డ్రైనేజ్ మోరీలు కానీ ఏమీ అక్కడ కూడా లేకుండా చాలా ఇబ్బందులు ఉన్నాయి. బస్సులు కూడా లేవు. ఈ అక్వంచగూడలో అయితే మరీ దారుణం. కనీసం ఒక గల్లీలకు పోదామంటే కూడా మనం పోలేని పరిస్థితి ఉంది. ఇవన్నీ మేము చూస్తున్నాం కాబట్టి మేము ఖచ్చితంగా ఇక్కడ ఉన్నటువంటి జనాలకు గ్రామస్తులకు అందరికీ కూడా ఒక విధమైన మంచి పాలన అందిద్దామనే ఉద్దేశంతో ఈ పోచాగౌడ్ అనే వ్యక్తిని కాంగ్రెస్ పార్టీ నుంచి మేము గ్రామస్తులం అందరం బలపరిచి ఆయన అభ్యర్థిగా నిలబెట్టినాము. ఇప్పటి వరకు కూడా ఆయనకి ఎలాంటి పదవి లేకున్నా ఎలాంటి హోదా లేకున్నా కూడా స్వచ్ఛందంగా ఆయన ఒక 4-5 లక్షల రూపాయల పని గ్రామానికి చేయడం జరిగింది. ఎవరైనా గరీబ్ వాళ్ళు ఉంటే వాళ్ళకు కూడా ఆయన వంతు కృషితో సహాయం చేయడం జరుగుతుంది. అది అందరూ మనసులు దృష్టిలో పెట్టుకొని ఓటర్లు దృష్టిలో పెట్టుకొని పోచాగౌడ్ను ముందుకు తీసుకుపోయి సర్పంచ్గా గెలిపిందామనే ఉద్దేశంతో స్వచ్ఛందంగా ముందుకు వచ్చి సర్పంచ్కి పోటీ చేయించడం జరిగింది. ఖచ్చితంగా మంచి మెజార్టీతోటి పోచాగౌడ్ ఉంగరం గుర్తు మంచి మెజార్టీతోటి విజయం సాధిస్తుందని మేము అందరం కూడా భావించి ఈరోజు ఇక్కడ ప్రచారం చేయడం జరుగుతుంది. అందరికీ నమస్కారం. మేము పోచగౌడ్ తరపు నుంచి పార్టీ తరపు నుంచి నిలబడ్డాము. కాంగ్రెస్ తరపు నుంచి అతన్ని గెలిపించి అందరూ మంచి పనులు చేయించుకోవాలని కోరుకుంటున్నాను. అతను ప్రతి విషయంలో అందరికీ నేనున్నానని మంచి దాంట్లో చెడు దాంట్లో అందరికీ ముందుండి తనకు చాతనైంది ఏదో తను చేస్తుండు ఇప్పటి వరకు. ఇక ముందరలో కూడా అందరికీ అట్లనే చేస్తాడు. అందరు ముందలుండి తనని ముందరికి తీసుకొని మంచి పనులు చేయించి అతనితోని ఇంకా గెలుపు మెజార్టీ ఎక్కువ రావాలని కోరుకుంటున్నా. దానికి సపోర్ట్గా మేము కూడా వార్డ్ మెంబర్గా నిలబడ్డాము ఆయన తరపు నుంచి. ఇంకా ఊళ్ళో మంచి పనులు ఏమన్నా రోడ్లే కానీ ఇంకా స్కూళ్ళు అవి ఏమన్నా ఇంకా ఎవరికి అనుకూలంగా లేని ఏమన్నా ఉంటే అవన్నీ చెప్పి చేయించుకొని మంచి ఎక్కువ మెజార్టీతోనే ఆయనను గెలిపించాలని కోరుకుంటున్నా. మా గుడి గురించి అందరం కూడా పోషని ఎన్నుకున్నాము. కంపల్సరీగా మేము గెలిపించాలని అనుకుంటున్నాం అని కోరుకుంటున్నాం. అంతే. కాంగ్రెస్ ఆయనకు భారీ మెజార్టీ తోటి గెలిపించాలని అందరినీ కోరుకుంటూ మళ్ళీ ఇంకోటి విషయం ఏంటంటే ఆయన అంత్యక్రియలకు ఆర్థిక సాయం చేస్తున్నాడు. చాలా నిరుపేద కుటుంబాలకు కూడా ఆర్థిక సాయం చేస్తున్నాడు. చాలా మంచి పనులు చేస్తున్నాడు. ఎందుకంటే ఇన్ని రోజులు ఎవ్వరు చేయని పరిస్థితులు ఆయన చేస్తున్నాడు కాబట్టి ఆయనను ఒక్కసారి గెలిపించి 2 సార్లు ఓడిపోయిండు. ఒక్కసారి ఛాయిస్ ఇచ్చి ఆయన గెలిపించి భారీ మెజార్టీతో ఇచ్చేస్తే ఒక ఉంగరం గుర్తుకు ఓటేసి గెలిపించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఉంగరం గుర్తుకే ధన్యవాదములు. నేను ఇప్పుడు ఇంతకుముందు ఉమ్మడి గ్రామ పంచాయతీ ఉన్నాగా సర్పంచ్ని అయితే పుష్పని నిలబెట్టినాము. ఆయన అభ్యర్థిగా మనం గెలిపించుకోవాలి, పనులు చేయించుకోవాలి, మంచి పనులు చేయించుకోవాలి అని చెప్పి మా కోరిక.